స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం తొలి రోజు మొత్తం మీద నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో కలెక్షన్లు తగ్గుతాయని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ తొలి రోజు వసూలు చూసేసరికి ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ అవుతుందే అని చెప్పాలి. తొలి రోజు మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 18 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని దక్కించుకున్న ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ టాప్ 10 ఫస్ట్ డేస్ షేర్ సాధించిన సినిమాల జాబితాలో కూడా చోటు దక్కించుకుంది. మొత్తం మీద కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం లో 4.95 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా సీడెడ్ ఏరియాలో తొలి రోజు 2.7 కోట్ల షేర్ ని వసూలు చేసింది. టోటల్ ఆంధ్రాలో 10.5 కోట్ల షేర్ ని వసూలు చేసింది ఈ సినిమా. దాంతో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాలలో 18.2 కోట్ల షేర్ దాకా వసూలు చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు కన్ఫర్మ్ చేశారు. ఇక కర్ణాటకలో ఈ సినిమా తొలి రోజు మొత్తం మీద 2.75 కోట్ల షేర్ దాకా వసూలు చేసినట్లు అంచనా. ఇక ఓవర్సీస్ లో తొలి రోజు ప్రీమియర్ షోలు మరియు తొలి రోజు వసూలు 2 కలిపి 4 కోట్ల దాకా గ్రాస్ రాగా అందులో షేర్ దాదాపు 2 కోట్ల దాకా వచ్చినట్లు సమాచారం. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల అవల ఇండియాలో దువ్వాడ జగన్నాథం సినిమా 4 కోట్ల దాకా షేర్ వసూలు చేయగా ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని 6 కోట్ల దాకా టోటల్ వసూళ్లు వచ్చాయి. దాంతో తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 24 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక రెండవ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.